గైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీని హెడ్ ఆఫీస్ వచ్చేసరికి చెన్నైలో అయితే ఉంది. సో మనకు జాబ్ రిలీజ్ అయింది వచ్చేసరికి లోకల్ బ్యాంక్ ఆఫీసర్. సో నోటిఫికేషన్ వచ్చేసరికి 2025 అండ్ 26 ఇయర్ కిందకైతే మనకైతే జాబ్ రిలీజ్ కావడం జరిగింది. రిలీజ్ అయిన డేట్ వచ్చేసరికి 12వ తేదీ మే 2025 అయితే మనకైతే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో మొత్తం మనకు వేకెన్సీ రిలీజ్ అయింది వచ్చేసరికి 400 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఇక్కడ ఏంటంటే మనమైతే చూడొచ్చు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఇందాక చెప్పుకున్నాం కదా, మనకు జాబ్ రిలీజ్ అయింది వచ్చేసరికి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ GMGS-1 అనే పోస్ట్ కింద అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 12వ తేదీ మే 2025 స్టార్ట్ అయ్యి 31వ తేదీ మే 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో మనం అప్లై చేసేటప్పుడు ఫస్ట్ మనమైతే ఒకసారి మొత్తం చెక్ చేసుకోమని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు కానీ, సో ఎలా అప్లై చేయాలి, ఫోటో సైజ్ ఎంత ఉండాలి, ఏంటి అనేది అయితే, ఎలిజిబిలిటీ ఏంటి అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేయమని అయితే ఇక్కడైతే చెప్తున్నారు. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 12వ తేదీ మే స్టార్ట్ అయ్యి 31వ తేదీ మే అయితే మనకైతే ఎండ్ అయితే అవుతుంది. సో మనకైతే మొత్తం రిలీజ్ అయిన జాబ్స్ వచ్చేసరికి 400 జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో స్టేట్ వైజ్ చూసుకునేసరికి, సో స్టేట్ వైజ్ తమిళనాడు స్టేట్ వచ్చేసరికి మనం ఏంటంటే మాండటరీ కొన్ని లాంగ్వేజెస్ అయితే మనకు వచ్చిండాలని చెప్తున్నారు. తమిళనాడు స్టేట్కి వచ్చేసరికి తమిళ్ వచ్చిండాలి. సో ఏంటంటే మొత్తం వేకెన్సీ తమిళనాడు నుంచి 260 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడైతే కేటగిరీ వైజ్ చూసుకోవచ్చు. ఎస్సీకి 39, ఎస్టీకి 19, ఓబీసీకి 70, ఈడబ్ల్యూఎస్కి 26 పోస్టులు అండ్ ఓసీ వాళ్ళకి 106 జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ కూడా ఇక్కడ జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒడిస్సా స్టేట్ నుంచి, సో మనకు లాంగ్వేజ్ వచ్చేసరికి ఒడియా అయితే వచ్చుండాలి. సో మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 10 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఒక్కొక్క పోస్ట్ అయితే రిలీజ్ అయింది. ఓబీసీ వారికి వచ్చేసరికి 3 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. అండ్ ఓసీ వాళ్ళకు వచ్చేసరికి 4 పోస్టులు అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ విషయానికి వచ్చేసరికి హెచ్ఐ వాళ్ళకి మాత్రము 1 పోస్ట్ మాత్రమే రిలీజ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మహారాష్ట్ర నుంచి, సో మహారాష్ట్ర నుంచి మనకేంటంటే మరాఠీ అయితే వచ్చి ఉండాలి. మొత్తం వేకెన్సీ రిలీజ్ అయింది వచ్చేసరికి 45 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఎస్సీ వాళ్ళకి 7, ఎస్టీ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 12 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 పోస్టులు అయితే రిలీజ్ కావడం అయింది. అండ్ ఓసీ వారికి వచ్చేసరికి 18 పోస్టులు అయితే రిలీజ్ ఉంది. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ విషయానికి వచ్చేసరికి ఓసీ అండ్ ఐడి వాళ్ళకైతే ఒక్కొక్క పోస్ట్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గుజరాత్ స్టేట్ వాళ్ళకి వచ్చేసరికి, సో మనకైతే గుజరాత్ అయితే వచ్చిండాలి. మొత్తం రిలీజ్ అయిన వేకెన్సీ వచ్చేసరికి 30 అండి. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 8, ఓసీ వాళ్ళకి 12, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విషయానికి వచ్చేసరికి హెచ్ఐ వాళ్ళకైతే 1 పోస్ట్ అయితే ఉన్నది. నెక్స్ట్ 5th వన్ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్ అండి. సో మనకైతే ఏంటంటే బెంగాలీ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. సో మొత్తం రిలీజ్ అయిన వేకెన్సీ వచ్చేసరికి 34 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో కేటగిరీ వైజ్ వేకెన్సీ చూసుకునేసరికి ఎస్సీ వాళ్ళకి 5 అండ్ ఎస్టీ వాళ్ళకు అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. సో ఓబీసీ వాళ్ళకి 9 పోస్టులు, ఓసీ వాళ్ళకి 14 పోస్టులు అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విషయానికి వచ్చేసరికి విఐ వాళ్ళకైతే 1 పోస్ట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ ఫైనల్గా వచ్చేసరికి పంజాబ్ స్టేట్ నుంచి అండి. సో మనకైతే పంజాబీ అయితే లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. స్టేట్ వైజ్ వేకెన్సీ వచ్చేసరికి 21 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో కేటగిరీ వైజ్ చూసుకునేసరికి ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 2,
ఓబీసీ వాళ్ళకి 6, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, ఓసీ వాళ్ళకి 8 అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వచ్చేసరికి విఐ వాళ్ళకైతే ఒక పోస్ట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో మనం ఏంటంటే ఇందాక చెప్పుకున్నాం కదా, మొత్తం మనకు రిలీజ్ అయిన జాబ్స్ వచ్చేసరికి 400 అని. సో కేటగిరీ వైజ్ టోటల్ రిలీజ్ అయింది వచ్చేసరికి ఎస్సీ వాళ్ళకి 600, ఎస్టీ వాళ్ళకి 300 అండ్ ఓబీసీ వాళ్ళకి 108 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40, ఓసీ వాళ్ళకి 162 అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వాళ్ళకు కూడా 4 పోస్టులు అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఏమేమి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండాలనేది అయితే ఒకసారి అయితే మనమైతే చెక్ చేసుకుందాము. ఇక్కడైతే ఏంటంటే ఇండియన్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే అయి ఉండాలి అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఒకసారి చెక్ చేసుకుందాము. సో ఏంటంటే ఇదైతే మనకు 1 మే 2025 నాటికైతే కౌంట్ అయితే అవుతుంది అన్నట్లు చెప్తున్నారు. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకైతే మినిమం 20 సంవత్సరాలు అండి, మ్యాక్సిమం వచ్చేసరికి 30 సంవత్సరాలు అయితే ఉండాలి. సో మన ఏజ్ లిమిట్ అనేది మనకైతే 20 సంవత్సరాల అబోవ్ అండ్ 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. సో దీన్ని ఎలా చూసుకోవాలంటే 1 మే 2005 నుంచి 2 మే 1995 మధ్యలో అయితే మన డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా అయితే ఉండాలి. సో ఫస్ట్ నేమ్ అయితే మళ్ళీ చెప్తున్నాను, లోకల్ బ్యాంక్ ఆఫీసర్ LBO JMGS అండి ఫస్ట్ నేము 1. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏదైనా డిగ్రీ అయితే చదివి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే. సో అండ్ ఏంటంటే మనకైతే మార్క్ షీట్స్ అయితే మనకైతే రెడీగా ఉండాలని అయితే ఇక్కడైతే చెప్తున్నారు. సో ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి SC ST వాళ్ళకైతే 5 years, OBC వాళ్ళకైతే 3 years అండ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకి అయితే 10 సంవత్సరాలు అండ్ పర్సన్ అఫెక్టెడ్ బై 1984 రైట్స్ ప్రకారం అయితే వాళ్ళకైతే 5 years అండి ఏజ్ రిలాక్సేషను. అండ్ ఎవరైతే ECOS ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వీళ్ళు ఉంటారు కదా, SSCOS ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి 5 years అండి. సో ఏంటంటే ఈ ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో అవన్నీ ఇంపార్టెంట్ అనిపిస్తుందో సో వాటి మీద అయితే చెప్పుకుంటూ వెళ్తున్నాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆల్రెడీ మనకు కొన్ని బ్యాంక్స్ నుంచి ఆల్రెడీ కొన్ని జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి గైస్. అండ్ అది కూడా గవర్నమెంట్ జాబ్స్, స్టేట్ బ్యాంక్ నుంచి, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి, ఇలా పతక జాబ్స్ బ్యాంక్ నుంచి కూడా జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ శాలరీ విషయానికి వచ్చేసరికి సో ఏంటంటే మనకు ఈ పొజిషన్ బట్టి మనకైతే 48,480 నుంచి 85,920 మధ్యలో అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో యాజ్ పర్ రూల్ ప్రకారము మనకైతే TA, DA, CCA అండ్ ఎక్సెట్రా అయితే మనకైతే శాలరీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ప్రొబేషన్ పీరియడ్ విషయానికి వచ్చేసరికి మనకైతే ప్రొబేషన్ పీరియడ్ అనేది 2 years అని అయితే చెప్తున్నారు. యాజ్ పర్ బ్యాంక్ ప్రకారము IOB బ్యాంక్ ప్రకారం అయితే మనకైతే 2 years అయితే చెప్తున్నారు. అండ్ ట్రావెల్స్ అలవెన్సెస్ కూడా మనకైతే యాజ్ పర్ రూల్స్ ప్రకారం అయితే అప్లికబుల్ అవుతుందని అయితే చెప్తున్నారు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి మనకైతే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తర్వాత మనం సెలెక్ట్ అయ్యామంటే మనకైతే పర్సనల్ ఇంటర్వ్యూ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మనల్ని అయితే ఎగ్జామ్ సెలెక్ట్గా చేయడం అయితే జరుగుతుంది. సో ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందని అయితే ఇక్కడైతే చూద్దాము. ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటుంది, ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు, సో ఎంత టైం ఉంటుందని అయితే చూద్దాము. సో మొత్తం మనకు వచ్చేసి 140 క్వశ్చన్స్ ఉంటాయి. మనకు ఎగ్జామ్ మార్క్స్ వచ్చేసరికి 200 మార్కులకి, టైం వచ్చేసరికి 3 గంటల టైం అయితే ఉంటుంది. టాపిక్ వచ్చేసరికి ఫస్ట్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అండి. మొత్తం క్వశ్చన్స్ వచ్చేసరికి 30 క్వశ్చన్స్ ఇస్తాడు 60 మార్కులకి అయితే. అంటే ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఉంటుంది. సో ఇది వచ్చి టైం వచ్చేసరికి దీనికి 60 minutes అన్నట్టు ఇవ్వడం జరిగింది. అండ్ జనరల్ అండ్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ మీద అయితే మొత్తం 40 క్వశ్చన్స్ ఇస్తాడు 40 మార్క్స్కి. అండ్ మీడియం ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసరికి ఇంగ్లీష్ అండ్ హిందీ అండి. సో డ్యూరేషన్ వచ్చేసరికి 30 minutes.
సో నెక్స్ట్ వచ్చేసరికి డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అండి. సో ఇది వచ్చేసరికి 30 మార్క్స్ ఉంటుంది. సో ఎగ్జామ్ వచ్చేసరికి 30 క్వశ్చన్స్ ఉంటుంది. 60 మార్క్స్కి అయితే ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఉంటుంది. టైం వచ్చేసరికి 60 మినిట్స్ అండి. సో నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఇంగ్లీష్ నాలెడ్జ్ అండి. సో ఇదేంటంటే 40 క్వశ్చన్స్ ఇస్తాడు, 40 మార్క్స్ అండి. సో ఇది వచ్చేసరికి ఇంగ్లీష్లో అయితే ఉంటుంది. మొత్తం డ్యూరేషన్ టైం వచ్చేసరికి 30 మినిట్స్. సో మనకు వచ్చేసరికి ఎగ్జామ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, 140 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఎగ్జాము, 3 అవర్స్ అయితే ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఏంటంటే ఇదైతే మనకి నెగిటివ్ మార్క్సింగ్ విషయానికి వచ్చేసరికి 1/4 అయితే మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే ఉంటుంది యాజ్ పర్ 0.25. సో 1/4 అంటే 0.25 కదా. సో అలా మనకైతే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. సో మనం అప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అప్లై చేయాలి. www.iob.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. అండ్ లాంగ్వేజ్ నెక్స్ట్ ఇది ఎగ్జామ్లో అనేది సెలెక్ట్ అయిన తర్వాత మనమైతే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది అయితే ఉంటుంది. ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై అయిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ పర్సనల్ ఇంటర్వ్యూలో మనం సెలెక్ట్ అయ్యామంటే మనం ఫైనల్ సెలెక్షన్ అయితే అయిపోతుంది యాజ్ పర్ బ్యాంక్ ప్రకారం గైడ్లైన్స్ ప్రకారం అయితే. సో ఏంటంటే ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం కదా అప్లికేషన్ గైడ్లైన్స్ ఏంటి అనేది అయితే స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 12th May 2025 స్టార్ట్ అయ్యి 31st May 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో మళ్ళీ ఏంటంటే మీరు www.iob.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కెరియర్లోకి వెళ్ళి అయితే మీరైతే అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. సో అక్కడ కెరియర్లోకి వెళ్ళిన తర్వాత రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ 2025 అండ్ 26 అని ఉంటుంది. సో అందులోకి వెళ్ళి అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. అక్కడైతే మీరు ఏంటంటే స్కానింగ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత మీరైతే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ పేమెంట్ అయిపోయిన తర్వాత మీరైతే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సో ఈ రిజిస్ట్రేషన్ తర్వాత మనమైతే అప్లికేషన్ తీసుకొని మన దగ్గర పెట్టుకోవాల్సింది అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎవరైతే SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకైతే 175 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. ఎవరైతే జనరల్ EWS అండ్ OBC క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే 850 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అనేది అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. సో ఈ పేమెంట్ అనేది ఏంటంటే మనమైతే ఆన్లైన్ ద్వారా అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో SC ST వాళ్ళకి 175, వీళ్ళకైతే 850 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. సో అప్లై చేసేటప్పుడు ఏంటంటే జాగ్రత్తగా అప్లై చేయండి. అట్ ద సేమ్ టైం వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి. సో ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది అయితే మనకైతే ఇక్కడ ఏంటంటే కింద అయితే మెన్షన్ చేశారని చెప్పారు స్టేట్ వైజ్. ఒకసారి మనమైతే లాస్ట్ ఏంటి అనేది అయితే ఒకసారి చెక్ చేద్దాము. సో దీనికి అప్లై చేసేటప్పుడు ఏంటంటే ఫోటో అండ్ సిగ్నేచర్ ఇవి అయితే అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మేము మార్క్ షీట్ అయితే అప్లోడ్ చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఫోటో విషయానికి వచ్చేసరికి ఫోటోగ్రఫీ అనేది అయితే 4.5 సెంటీమీటర్ ఇంటూ 3.5 సెంటీమీటర్ మధ్యలో అయితే ఉండాలి. పిక్సెల్స్ విషయానికి వచ్చేసరికి 200 ఇంటూ 230 పిక్సెల్ మధ్యలో అయితే ఉండాలి. సో KB వచ్చేసరికి 20 నుంచి 50 KB మధ్యలో అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి సిగ్నేచర్ అండి. ఈ సిగ్నేచర్ అనేది వచ్చేసరికి 140 ఇంటూ 60 పిక్సెల్ మధ్యలో ఉండాలి. అట్ ద సేమ్ టైం 10 to 20 KB మధ్యలో అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇవ్వడం జరిగింది 20 to 50 KB మధ్యలో అయితే ఉండడం జరిగింది. సో ఇలా అప్లై చేసడం అంటే జాగ్రత్తగా అప్లై చేసి చెక్ చేసి అండ్ అప్లై చేయడం అయితే మర్చిపోద్దండి గైస్. నెక్స్ట్ స్టేట్ వైజ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే చూద్దాము. టెంటేటివ్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకైతే అండమాన్ నికోబార్ దీవుల నుంచి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ స్టేట్ వైజు ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఏది ఎక్కడ లొకేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం ఇవ్వడం జరిగింది. స్టేట్ వచ్చేసరికి మణిపూర్ అండి.
సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఇంపాల్ అని ఇచ్చారు. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్ అండ్ చండీగఢ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ అండ్ జార్ఖండ్, కర్ణాటక నుంచి బెంగళూరు, హుబ్లీ, ధార్వాడ, మైసూర్ ఇవ్వడం జరిగింది. త్రిపుర, అగర్తల. సో ఇలా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది ఎగ్జామినేషన్ సెంటర్స్ సంబంధించి. సో ఇది ఇవాళ వీడియోలు అండి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి అయితే రిలీజ్ అయినటువంటి జాబ్ నోటిఫికేషను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.